కేసులో విచారణకు రావాలన్న ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇవాల్టి విచారణకు హాజరు కాలేనంటూ మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు లేఖ రాశారు. అయితే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని లేఖలో తెలిపినట్లుగా సమాచారం. నళిని చిదంబరం తరహాలో ఇంటి వద్దే తనను విచారించాలని కవిత కోరినట్లుగా సమాచారం. అయితే ఈ పిటిషన్ విచారణలో ఉన్న సమయంలోనే గతేడాది సెప్టెంబర్లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలన్న ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇవాల్టి విచారణకు హాజరు కాలేనంటూ మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు లేఖ రాశారు. అయితే కోర్టులో కేసు విచారణలో ఉందని లేఖలో తెలిపినట్లుగా సమాచారం. నళిని చిదంబరం తరహాలోనే ఇంటి వద్దే తనను విచారించాలని కవిత కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పిటిషన్ విచారణలో ఉన్న సమయంలోనే గతేడాది సెప్టెంబర్లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలన్న ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇవాల్టి విచారణకు హాజరు కాలేనంటూ మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు లేఖ రాశారు. అయితే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని లేఖలో తెలిపినట్లుగా సమాచారం. నళిని చిదంబరం తరహాలో ఇంటి వద్దే తనను విచారించాలని కవిత కోరినట్లుగా సమాచారం. అయితే ఈ పిటిషన్ విచారణలో ఉన్న సమయంలోనే గతేడాది సెప్టెంబర్లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, శ్వేత, మనం ఇక్కడ చూసినట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు కవితకు నోటీసులు అయితే జారీ చేశారు. కవిత నోటీసులకి రిప్లై ఇస్తూ తనకి కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్న నేపథ్యంలో, ఆ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో నేను రావడం కుదరదు అంటూ కూడా ఆ పిటిషన్ లో దాఖలు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వివరణ అయితే ఇచ్చిన నేపథ్యంలో, ఏదైతే తన పిటిషన్ లో ప్రధానంగా మార్చి నెలలో 18, 19, 20 తారీఖున తనను విచారించిన సమయంలో తన 8 సెల్ ఫోన్లతో పాటు ఈడీకి సహకరించిన విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకుని వచ్చింది. తర్వాత ఆ 8 సెల్ ఫోన్ల రికవరీతో పాటు పిల్లే ఇచ్చిన వాదనలు పూర్తిగా వివరాలు అక్కడ వినిపించిన నేపథ్యంలో ఇంకేమైనా సమాచారం ఇవ్వాల్సి ఉంటే ఆ సమాచారం ఇస్తాను, కానీ కొద్దిగా నాకు సమయం ఇవ్వండి అంటూ కూడా ఏదైతే నోటీసుకి రిప్లై ఇచ్చిన విషయంపై పూర్తి క్లారిటీ అయితే ఇచ్చింది. మరి మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు అయితే నోటీసులు అంటే ఆ నోటీసులు రిప్లై ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతున్న సమయంలో, అంటే ఎక్కువగా సౌత్ టార్గెట్ గా అప్రూవర్స్ ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో దానిలో భాగంగానే విచారణ అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈడీ అధికారులు దీనిపై ఎలాంటి కార్యాచరణ చేస్తారు, మరి మళ్ళీ రిప్లై అంటే ఈ రిప్లైకి ఎప్పుడు టైం ఇస్తారు, ఎప్పుడు మళ్ళీ నోటీస్ సర్వ్ చేస్తారనే విషయంపై కూడా వేచి చూడాల్సింది. శ్వేత, కిరణ్, అయితే ఇప్పటి వరకు 3 సార్లు కవితకు ఈడీ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈడీ విచారణ సమయంలో కూడా కవిత అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడైతే కవిత చెప్తున్న దాన్ని బట్టి ఇటు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి గతంలో లాగా ఇంట్లో విచారించండి అని చెప్పేసి కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎప్పుడు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది అండ్ మళ్ళీ ఈడీ నోటీసులు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? శ్వేత, మనం ఇక్కడ చూసినట్లయితే ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో తను ఎలాంటి స్టెప్ ముందుకు తీసుకొని రావాలి, ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ న్యాయవాదులతో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క కేసీఆర్ తో కూడా మాట్లాడేసి అంటే ఈ కేసు విషయంలో, ఈ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో పూర్తి సమాచారం అయితే సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఒక పక్క ఈడీ అధికారులు పూర్తిగా వివరాలు సేకరించి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుండి అప్రూవర్స్ గా మారుతున్న వాళ్ళ దగ్గర నుండి పూర్తి సమాచారం అయితే సేకరిస్తున్నారు. దానిలో భాగంగానే ఈడీ అధికారుల విచారణలో ప్రధానంగా కవిత ఇన్ఫ్లుయెన్స్, అంటే కవిత
ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి అందులో భాగంగానే తన 8 ఫోన్లు రికవరీ చేసిన తర్వాత 8 ఫోన్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసిన తర్వాత పూర్తి సమాచారం అయితే వెలుగులోకి వచ్చింది అంటూ కూడా ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు. మరోపక్క విచారణ సమయంలో గత సంవత్సరం మార్చిలో తనను విచారించిన సమయంలో కొన్ని వివరాలు అయితే ఇచ్చింది. మరి ఆ వివరాల సంబంధించిన క్లారిటీ తీసుకోవడానికి కోసం అని చెప్పేసి మరోసారి ఈడీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. మరి ఆ నోటీసులకి రిప్లై ఇస్తూ తాను రాలేను అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా తనకు ఇబ్బంది అంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి నేను రాలేను అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో దానిలో భాగంగా ఈడీ అధికారులు అయితే మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా కొద్దిగా టైం అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళు ఒకసారి అయితే హాజరైంది కాబట్టి మరోసారి హాజరు కావడానికి మరి ఎప్పటికీ టైం వాళ్ళు మరోసారి టైం ఎప్పుడు ఇస్తారు, మరి ఎప్పుడు నోటీస్ జారీ చేస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఎందుకంటే ఈ కేసు విషయంలో ఎప్పటికీ అప్పుడు ప్రతి గంటకి కొద్దిగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈడీ అధికారులు అయితే సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అందులో భాగంగానే సౌత్ జోన్ నుండి అప్రూవర్స్ ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో అప్రూవర్స్ నుండి తీసుకున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఈడీ అధికారులు అయితే కవితకు అయితే నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో పిల్లే కావచ్చు, తన పిఏం కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా విచారించిన తర్వాత న్యాయవాదితో విచారించిన సమాచారాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి వాళ్ళు అప్రూవల్ గా అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మెయిన్ బేస్ గా కవిత ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది అనే పూర్తి సమాచారం అయితే ఈడీ అధికారులు అయితే తీసుకున్నారు. మరి అందులో భాగంగానే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మరి ఆ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, పూర్తిగా కవితని అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఎందుకంటే కవిత ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది అంటూ ఒక పక్క చెప్తున్నారు, మరో పక్క మాత్రం అప్రూవర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తనను అరెస్ట్ చేయడానికి పూర్తి సమాచారం అయితే మాకు వెలుగులోకి రాలేదు, కవితని విచారించిన తర్వాతే మాకు సమాచారం అయితే వస్తుంది అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి మరి ఈడీ అధికారులు ఎలా ముందుకు వెళ్తారు ఏంటనేది మాత్రం వేచి చూడాల్సింది. శ్వేత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.